యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పునరుత్థాన క్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాకు దీపం నీ వాక్యం. మనం ఈ హోలీ వీక్లో చూస్తే యేసుప్రభు మనకి 4 ఆజ్ఞలు ఇస్తారండి. మంగళవారం రోజు దేవాలయంలో ఆయన బోధిస్తూ 2 ప్రధాన ఆజ్ఞలు ఇస్తారనమాట. మార్కు సువార్త 12లో 30-31 వచనాల్లో చూస్తాం. ఈ 4 మీరు రాసుకొని ఈ 4 మీరు పాటించాలండి. పాత నిబంధన అయితే 613 ఆజ్ఞలు. వాళ్ళ నెత్తి మీద ఇంత భారం పెడతారు ధర్మశాస్త్ర బోధకులు. కానీ ఇక్కడ యేసు ఏ భారం పెట్టలేదు. ఇది ప్రేమ ఆజ్ఞలు అన్నమాట ఈ ఆజ్ఞలు. అందుకే కడ్రా భోజన సమయంలో యోహాన్ 14:15లో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. ప్రేమతో మీ భర్తను మీరు ప్రేమిస్తే ఆయనకు విధేయిస్తారు కదా. మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే వాళ్ళకి విధేయిస్తారు. భయంతో ఆ రిలేషన్ అన్నమాట పాత నిబంధన. యజమానుడా మేము మీ దాసులు అంటారు. కానీ నూతన నిబంధన యేసుప్రభు క్రొత్త రిలేషన్ అండి. మీరు ఇలా ప్రార్థించండి. పరలోకంలో ఉన్న తండ్రి మన డాడీ దగ్గర మనం ఎట్లా ఉంటామండి? పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఒళ్ళో కూర్చుంటారు, ముద్దు పెట్టుకుంటారు, చాక్లెట్ కావాలి అంటారు. అలా అంత ప్రేమ. ఈ ప్రేమతో పాటించండి. భయంతో కాదు. ఉపవాసం చేయకపోతే దేవుడు శిక్షిస్తారు, ఈరోజు బైబిల్ చదవాలా శిక్షిస్తారు. ఈ భయంతో ఉండకండి. ఆనందించండి. మీ యేసు పరలోక తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి ప్రభు, మన ప్రభు పరిశుద్ధాత్మ ప్రేమ, దేవుడు ప్రేమ కనుక మనం కూడా ప్రేమగా ఉండాలని దేవుని యొక్క అభిలాష అండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నమాట. మంగళవారం రోజు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి అంటే, మీరు దేవుణ్ణి ప్రేమించండి, అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఆ కనపడే దేవుణ్ణి మీ కనపడే పొరుగు వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళలో దేవుణ్ణి చూసి వాళ్ళని మీరు ప్రేమించండి. నా గురువుగారు ఎప్పుడు ఒకే మాట చెప్తారండి, సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. అంటే మనిషిలో ఉన్న దేవుణ్ణి నువ్వు సేవించు అని. అంటే వాళ్ళని ప్రేమిస్తే ఆ కనబడిన దేవుణ్ణి ప్రేమించినట్లే. మానవ సేవయే మాధవ సేవ అంటారు. మన చుట్టూ ఉన్న మనుషుల్లో దేవుణ్ణి చూడాలండి. ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్లే అన్నమాట. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో అత్తని చూసుకోకుండా, భర్తను చూసుకోకుండా, లేకపోతే ఆకలితో ఉన్నవాళ్ళు మన ఇంటి దగ్గరలో, ధనికుడు లాజర్ దగ్గరలో ఉంటాడు వాకిట, ఆయనకి ఏం సాయం చేయలే, నరకానికి వెళ్ళాడు. అవి కాదండి, ప్రార్థనలు కాదు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి నేను యేసు ప్రభుకే పెడుతున్నాను అని చెప్పండి. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారండి. దయామయులు ధన్యులు, వారు దయను పొందేదారు. అష్టభాగ్యాలు యేసు ప్రభు చెప్పిన వాటిల్లో 5-7 అన్నమాట. మీరు దయ కలిగి ఉంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళ పట్ల దయ చూపిస్తే ప్రభు మీ పట్ల దయ చూపిస్తారు. ఇది పరలోక రాజ్యం యొక్క సూత్రం అండి. ప్రార్థన చేస్తే దయ చూపిస్తా అని చెప్పలేదు. మీరు దయ చూపించండి, నేను దయ చూపిస్తాను. మీరు ఎలా కొలుస్తారో నేను అలాగే కొలుస్తాను. సో 2 ప్రధాన ఆజ్ఞలు మార్కు సువార్త అండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, 12లో 30-31 అండి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అబ్రహాం లాగా. అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు మీ పొరుగు వాళ్ళని ప్రేమించాడు. నన్ను నేను ప్రేమించుకున్నట్లు నా భర్తను కూడా ప్రేమించాను. పొరుగు వాళ్ళని ఎక్కడ ప్రేమిస్తాను? కనీసం కొద్దిగా అయినా కూడా అన్నమాట, కొంచెమైనా మనం ప్రేమించాలండి. ఆ తర్వాత గురువారం రోజు అండి, మాండీ థర్స్డే అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమనాలంటే, మాండీ అంటే లాటిన్ వర్డ్ అండి, నూతన గురువారం అనాలి. ఎందుకండి నూతన అంటే, యేసుప్రభు ఈరోజు నూతన ఆజ్ఞ ఇస్తారు. యోహాన్ 13:34-35
ముందు 13లో ఆయన శిష్యుల కాళ్ళు కడుగుతారు. మనం కూడా అందరూ సెల్ ఫోన్లో అది పెడతా ఉన్నారనమాట. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగేది. అప్పుడు నేను అన్నాను, మనము అంత తగ్గించుకొని, దేవుడు ఎంత తగ్గించుకొని బెస్త వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు. మనం మన ఇంట్లో ఒకరి పాపాలు ఒకరు మన్నించుకోవాలి. దుమ్ము అంటే ఒకరి బలహీనతలు ఒకరు మన్నించుకోవాలి. పిల్లల్ని తల్లిదండ్రులు ఓర్చుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల్ని, అత్త కోడల్ని, కోడలు అత్తని ఓర్చుకోవాలన్నమాట. అది మన్నించుకోవాలి. ఎఫెసీ 4:27లో పౌలు అంటాడు, ఉదయం కోపం వస్తే మీకు సాయంకాలం లోపల కోపం చల్లారిపోయి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని మన్నించుకొని ఒకరినొకరు కలిసి భుజించాలి అన్నమాట. అది ముఖ్యమైనది. మనము క్రిస్టియన్స్ అని యేసుప్రభు పేరు చెప్పుకునే వాళ్ళు క్రైస్ట్ ఇన్సైడ్, ఆయన మనలో ఉంటే మన ద్వారా ఆయన కరుణ ప్రవహిస్తుందండి. మన ద్వారా ఆయన క్షమ ప్రవహిస్తుంది. ఒకరినొకరు మన్నించుకోవాలి. ఒకరి భారంలో మీరు ఒకరు మోసి క్రీస్తు నియమంనకు పూర్తిగా మీరు లోబడి ఉండండి. గలతీ 6:2లో పౌలు చెప్తాడండి. ఒకరి భారాలు ఒకరు మొయ్యాలి. ఆ ప్రేమ యేసుప్రభు ప్రేమని మనం పంచుకోవాలి. యేసుప్రభు శిష్యుల కాళ్ళు కడిగి అంటారు, నేను మీ ప్రభుడను బోధకుడను. మీరు నన్ను అలా పిలుస్తున్నారు, అది కరెక్టే. మీ ప్రభుడను బోధకుడైన నేను మీ పాదములు కడిగితే మీరు ఒకరి పాదంలో ఒకరు కడగండి. మీకు ఒక మాదిరిని ఇస్తున్నాను. నేను అంటాను, ఈరోజు మీరు భార్య భర్తలు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవచ్చు కదండి. పిల్లలు తల్లిదండ్రుల కాళ్ళు కడగొచ్చు కదా. అప్పుడు కడిగినప్పుడు మనకి ఎంత ప్రేమ వస్తుంది చూడండి అవతల వ్యక్తుల మీద. అలా ఒకరినొకరు మన్నించుకోవాలన్నమాట. ఇంకా లోపల మన్నింపు లేని క్షమించలేని ఆత్మ ఉండకూడదండి. ఆ తర్వాత అప్పుడు చెప్తారు, ఆయన కాళ్ళు కడిగి అప్పుడు చెప్తారనమాట, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి చెప్పి వాళ్ళ కొరకు సిలువలో మరణిస్తారు. మన కొరకు సిలువలో మరణిస్తారు. మన నుంచి ఆయన ఏమీ కోరుకోరు. అందుకే క్రీస్తు ప్రేమ అంటే ఏమీ ఆశించని ప్రేమ అన్నమాట. అగాపే లవ్ అంటారు. త్యాగమైన ప్రేమ, ఏమీ ఆశించకుండా. సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. ఏమీ ఆశించని ప్రేమ. భార్య భర్తలు కూడా ఒకరి నుంచి ఒకరు ఆశిస్తారు, కానీ ఆ దేవుని ప్రేమ మన అమ్మ నుండి నాన్న నుంచి పొందుతాం. వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించరు. అయినా పిల్లలారా, మీ బాధ్యత మీ తల్లిదండ్రుల్ని మీరు చూసుకోవాలి. ఈ లోకంలోనికి మీరు వచ్చారు, మీకు ఇంత శరీరం ఉంది అంటే అది మీ తల్లి కడుపులో మోసి పాలిచ్చి పెంచిన తల్లి. అదే ప్రార్థన సిరాకు 3లో ఉంటుంది. తల్లిదండ్రుల్ని మీరు గౌరవిస్తే అన్నీ మీకు జరుగుతాయండి. ఎఫెసీ 6:1-2 కూడా, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది. ఎంతమంది తల్లులు ఫోన్ చేస్తారండి, ఏడుస్తారు. పిల్లలు మాట్లాడడం లేదు, ఇంట్లోనే ఉంటారు, మాట్లాడలేదు, మాతో ఏ రిలేషన్ లేదు, చనిపోయిన వాళ్ళలాగా ఉంటున్నారు అని. చాలా బాధ అనిపించిందండి నాకు. నేను మియాపూర్ వెళ్ళినప్పుడు సిస్టర్స్ దగ్గర ఉంచారు, జేఎంజే సిస్టర్స్ దగ్గర. రాత్రి అయిపోయింది వెళ్ళేసరికి, సాటర్డే నైట్ ప్రేయర్ అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, 9:30, 10 వాళ్ళు పడుకుని ఉంటారు. ఇంకా మార్నింగ్ కిందికి వెళ్ళేసరికి టీవీ చూస్తున్నారు, దివ్యవాణిలో మాస్ చూస్తున్నారనమాట. సో వీళ్ళు సిస్టర్ చెప్పారు, ఇక్కడ ఒక 34-36 మంది ఉంటారమ్మా. సో నేను కిందికి వెళ్ళాను మార్నింగ్ వీళ్ళని చూద్దామని. వాళ్ళు ముందు కొంతమంది టీవీ చూస్తున్నారు, వెనకాల కూడా కొంతమంది చూస్తుంటే నేను వాళ్ళ పక్కన కూర్చున్నాను. ఇంకా మాస్ అయిపోయింది. ముందు కూర్చున్న వాళ్ళు లేచి ఇట్లా వస్తున్నారనమాట. అయ్యో ఎంత బాగా నడుస్తున్నారని ఇలా చూసేసరికి షాక్ అండి. ఎంత షాక్ అంటే, మా మామగారి అక్క కూతురండి ఆమె. ఎంత బాధ అనిపించిందంటే నాకు. ఇంకా ఆ రోజు మళ్ళీ సండే అనమాట, పామ్ సండేకి ముందు సండే. ప్రీచింగ్ అంత ప్రొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయిపోయింది, లంచ్ అయిపోయి ఇంకా మళ్ళీ వచ్చి నాతో మాట్లాడు, నా గదిలో ఒంటరిగా నువ్వు నాతో గడపాలి అనింది అక్క. తప్పకుండా అక్క అని చెప్పాను. నాకు ఇంకా చాలా బాధ అనిపించింది. మధ్యాహ్నం అక్కడ అంతా అయిపోయి వచ్చి
ఇంకా అక్క దగ్గర వచ్చాను, వీళ్ళందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి, కొంతసేపు మాట్లాడండి అంటే అందరం కలిసి కూర్చున్నామండి. అక్కడ ఓపెన్ ప్లేస్ చక్కగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరితో మాట్లాడి ప్రార్థన చేసి అంత అయిపోయిన తర్వాత అక్క గదికి వెళ్ళాను. చాలా బాధ అనిపిస్తూ ఉంది అక్క, మా మామయ్య ఉంటే ఎంత ఏడుస్తారో ఇట్లా మిమ్మల్ని చూస్తాను. బాబు అమెరికాలో ఉంటాడు, నేను చూసుకోనని చెప్పాడంట. పెళ్ళైపోయి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి అమెరికా పంపాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు, ఎన్ని త్యాగాలు చేయాలో. పెళ్ళి కాగానే నాకు పట్టదు. పాప ఉంది కానీ తనకి సరిగా లేదు, తన మ్యారేజ్ కూడా బాగాలేదు. ఇంకా ఇంట్లో రెంట్ వస్తుంది, ఇంటికి 20,000 అది కట్టి పాప బెంగళూరులో ఉంటూ నా కోసం అన్నీ ఇస్తూ ఉంటుంది, మిగతా ఖర్చులన్నీ నన్ను వచ్చి చూసుకుంటుంది. నాకు చాలా ఏడుపు వస్తుంది అక్క అంటే. లేదు నేను బాగున్నాను జసింత, సంతోషంగా ఉన్నాను, ఇక్కడ అందరూ సిస్టర్స్ బాగా చూసుకుంటారు, రాత్రిలో కొంచెం తలనొప్పి లేస్తుందంటే కూడా దగ్గర వచ్చి చూస్తారు, దగ్గర కూర్చొని మందిచ్చి చూస్తారు. మేమందరం ఇదిగో ఇక్కడ చూడు అందరం టీవీ చూసినాం, మళ్ళీ అందరం కలిసి భుజిస్తాం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీ మెసేజ్ కూడా వింటూ 4:30కి అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఒక్కొక్కరు చెప్తున్నారండి, ప్రిన్సిపల్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, చెన్నై నుంచి జసింత, నా పేరు ఒకరు, బాంబే క్యారోలినా, నా ఐ ఆపరేషన్ ప్రేర్ చేయండి అమ్మా అని చెప్పారు. ఇంకా కడప వాళ్ళు అనుకుంటా హస్బెండ్ అండ్ వైఫ్ హై పొజిషన్లో కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిన వాడు, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ అండి. కానీ లోపల బాధ ఉండొచ్చు కదా ఎంతైనా. నిజంగా మీకు బాధ లేదంటే ఏమో మేము అక్కడలో పిల్లలతో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ఆటంకంలాగా వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పోనీ వాళ్ళు హ్యాపీగా ఉండండి. అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే అంత కష్టమైపోతుందండి. ఎందుకు ఇన్ని ప్రార్థనలు అనిపిస్తుంది నాకు. ఇన్ని ప్రార్థనలు అవసరమా? ఎన్నిసార్లు తిప్పుతూ ఉంటారు, అవసరమా? కన్న తల్లి తండ్రి మీకు భారంగా ఉండి వాళ్ళకి ఎట్లా గుర్తురాదా అనుకున్నాను, తల్లి ఎట్లా పెంచిందో అని. నిజంగా ప్రేమ ఆజ్ఞ అండి. ప్రభు శిష్యుల కాళ్ళు కడిగి అంటే మీరు ఇంత ప్రేమగా ఉండాలని చెప్తున్నారనమాట. అప్పుడు చెప్తారు మీరు, నేను ఒక నూతన ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, నేను ఎట్లా ప్రేమించాను, నా ప్రాణం రక్తం ఇచ్చి మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇన్ని ప్రార్థనలు కాదండి, ప్రేమ కలిగి ఉండండి. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోనండి. ఎన్ని సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు కావచ్చండి, మారిస్ ఫాదర్ గారితో కలిసి నేను కోదాడ వెళ్తుంటే ఫాదర్ మాట్లాడుతున్నారు, అమ్మ ఆంధ్రాలో 2 శాపాలు ఉన్నాయమ్మా అని. ఏంటి ఫాదర్ అంటే, వృద్ధులైన తల్లిదండ్రుల్ని పిల్లలు గాలికి వదిలేస్తే ఆ తల్లిదండ్రుల వేదన, వాళ్ళ కన్నీళ్ళు ఇక్కడ శాపమై ఉన్నాయి. అంటే ఆంధ్ర తెలంగాణ అప్పుడు కలిసే ఉంది కదండి. ఇంకోటి ఏంటి అంటే, అబార్షన్ పేరుతో పసిపిల్లల్ని చంపుతున్నారమ్మా. వాళ్ళ రక్తము భూమి మీద పడి అక్కడ దేవుని ఎదుట వాళ్ళ దూతలు దేవుని అడుగుతున్నారు, ఈ తల్లి చంపింది, ఈ తండ్రి చంపాడు కనుక మీరేం తీర్పిస్తారని. అందువల్ల ఈ శాపం పనిచేస్తూ ఉంది. తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువ. నేను ఎందుకు అసలు పంటలు పండకుండా, ఒక్క నదులు లేకుండా ఉన్నాయి. మనం తల్లిదండ్రుల్ని చూసుకోవాలండి. ఈ ప్రార్థనలు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలోనికి తీసుకొచ్చిన తల్లి తండ్రి, ఆ తర్వాత దేవుడిచ్చిన భర్త కానీ భార్య, పిల్లలు కూడా ఎంత ప్రేమిస్తారు పిల్లల్ని. మీరు ప్రతిసారి పిల్లల్ని ప్రేమించినప్పుడు మీ అమ్మ మీ నాన్న ఇలా పెంచారని గుర్తురాదా? ఒక్కొక్క నిమిషం పుట్టినప్పుడు కూర్చొని రాత్రి పడుకోకుండా, మా బాబు కూడా 3 నెలలు రాత్రి పడుకోడు, ఇంకా ఆయనని ఎత్తుకుంటేనే ఉంటాడు. కూర్చొని ఎత్తుకుంటే మంచం మీద కూడా ఉండడు, లేచి నిలబడి తిరుగుతూ ఎత్తుకోవాలి. అవి వీళ్ళకి గుర్తురావా అని అనిపిస్తుంది అనమాట. చాలా బాధ అనిపించింది నాకైతే. నా కోసం ప్రేయర్ చెయ్యి అని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్కి చెప్పి నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత షాక్ అండి అక్కడ చూశాను అక్కని. మీరు అలా చేయకండి. ప్రేమ ముఖ్యమైందండి, దేవుడు ప్రేమ, అంతేగాని దేవుడి జపాలు చెప్పడం కాదు. ముందు కన్న తల్లిదండ్రుల్ని, మీరు కోడళ్ళు అయితే అత్తమ్మ మనని చూసుకోండి, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసుకోవాలి, అత్త మామలు కూడా
మిమ్మల్ని చూసుకోవాలి అన్న. అప్పట్లో 6 మేము, ఈ కోడలు కాకపోతే ఇంకొక కోడలు. ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకు. ఏ తల్లిదండ్రులు పోగొట్టుకోవాలని కోరుకోరండి. కుక్కిన పెయిన్లలాగా ఉంటున్నారు. నాకు చెప్తారు ఫోన్ చేసి, అక్క అత్తమామల కింద నలగొట్టబడ్డాం, ఇప్పుడు ఈ కొడుకు కోడల కింద నలగొట్టబడుతున్నాం, ఒక శాండ్విచ్ లైఫ్ అయిపోయింది మా బ్రతుకు అని చెప్తుంటారనమాట. ఎందుకు అట్లా? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం మనము? కన్న తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ఒక ఆటంకమా? సోదరులు ఎల్లరూ ఐక్యమత్యముగా ఉండుట ఎంతో రమ్యమైనది. అది హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది. అహరోను తలపై పోయబడిన ప్యంగన తైలం లాంటి ఆ చోట నేను దీవెనలు కుమ్మరిస్తాను. ఎక్కడ కలిసి భుజిస్తారో, ఎక్కడ కలిసి ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని ప్రేమగా ఉంటారో, ఆ చోట దేవుడు దీవెనలు కుమ్మరిస్తారండి. నాకు అదే అనిపిస్తుంది. ఇన్ని ప్రార్థనలు అవసరమా ప్రేమగా జీవించడానికి? ప్రభా, నన్ను నీ ప్రేమతో నింపండి. మీరు నాకు ఇచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, పనిచేసే చోట అందరినీ ప్రేమించాలి. అదే ప్రార్థన చేసుకోండి అమ్మ. మోషే ప్రార్థన అదే. 90వ కీర్తన 14లో దేవుని ఎదుట నిలబడినప్పుడు మీ మమ్మీ ఎక్కడ మిమ్మల్ని అడుగుతారు, మీ డాడీ ఎక్కడ, కైనుని అడుగుతారు కదా, నీ తమ్ముడు ఎక్కడా అని. అలా మనల్ని కూడా అడుగుతారనమాట. ఆ తర్వాత యేసుప్రభు పునరుత్థానమైన తర్వాత గొప్ప ఆజ్ఞ ఇస్తారండి. ఇది 4వది. పునరుత్థానమైన తర్వాత ఇచ్చిన ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. మత్తయి సువార్తలో 20 చివరి అధ్యాయం అండి, 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు అనమాట. ఆ శిష్యులకు ఆయన పునరుత్థానమైన తర్వాత ప్రత్యక్షమయ్యి వాళ్ళతో చెప్తున్నారనమాట. తన 11 మంది శిష్యులు, ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు కదా యూదా ఇస్కరియోతు. ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మ మొసగుచు నా శిష్యులనుగా వాళ్ళని చెయ్యండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధించండి. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను అని చెప్పారు. 4 మాటలు ఉన్నాయండి ఇక్కడ, మీరు చూడండి. ఇహపరములందు నాకు సర్వాధికారం. దేవుడు భూమిని పాలించే అధికారాన్ని ఆదాంకి ఇస్తాడండి. కానీ సాతాను మాట విన్నప్పుడు ఆదాము అధికారం సాతాను తీసుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద సాతాన్ని ఓడించి అధికారాన్ని మళ్ళా తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు శిష్యులకి మనందరికీ ఇచ్చేస్తున్నాడు. ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు అందరికీ కూడా పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం సగుచు వారిని నా శిష్యులుగా చేయండి. అన్ని దేశాలకు వెళ్ళి బాప్తిస్మం ఎవరి నామంలో? పిత అంటే టేకింగ్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే ఈ సృష్టికర్త అయిన తండ్రి దేవుని నామంలో అధికారం. ఆ యేసుక్రీస్తు నామం, మన కొరకు శిలువలో మరణించిన యేసుక్రీస్తు నామంలో, మనకి బలాన్నొసగే పరిశుద్ధాత్మ నామంలో మీరు అధికారాన్ని తీసుకొని బాప్తిస్మ మొసగచ్చు అంటే ఆ వాక్యములో మునగాలన్నమాట. ప్రతి ఒక్కరు అందరినీ నా శిష్యులుగా చేయండి. నేను మీకు ఏదైతే మీకు ఆజ్ఞాపించాను అంటే బోధించానో అది వాళ్ళు ఆచరించాలని వాళ్ళకి బోధించండి. ఈ ఆజ్ఞ మీకు అర్థమవుతుందా అండి? అంటే ఏది నేను మీకు ఆజ్ఞాపించానో అది వాళ్ళందరికీ బోధించి వాళ్ళు దాన్ని పాటించాలి. అంటే మనము ఆచరించి మనం కూడా బోధించాలి. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. అంటే వీళ్ళు 3.5 సంవత్సరాలు వాక్యం విన్నారు, దాన్ని హృదయంలో మనసులో దాచుకున్నారు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ వాక్యము గింజ మొలకెత్తినట్లుగా, నిన్న చూసాం కదా, విత్తనం మొలకెత్తినట్లుగా వాక్యాలన్నీ మొలకెత్తి వాళ్ళు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారండి. అలాగే 52లో క్రీస్తు శకం థామస్ వారు ఇండియాకు వచ్చి సువార్తను బోధిస్తారు. పేతురు, యోహాను రోమ్కి వెళ్ళి అక్కడ సువార్త బోధిస్తారు. వాళ్ళంతా సాక్షులుగా ఉంటారు. మార్కు సువార్త 16-15లో ఇంకొక ఆజ్ఞ ఇస్తారండి. ఇదే కంటిన్యూషన్ అన్నమాట. ఇదే, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి. అప్పుడు విన్నవాళ్ళు ఎవరు అయితే విధేయిస్తారో, విశ్వసించువారంటే విధేయించువారు అని రాసుకోండి.
ఎవరు విధేయిస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు, విధేయించని వాళ్ళు ఖండింపబడతారు. అయితే ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు. ఏంటి అద్భుత శక్తులు అంటే, నా నామంలో దయ్యాల్ని వెళ్ళగొడతారు, అన్య భాషల్లో మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ప్రాణాపాయం ఏది తిన్నా త్రాగినా వారికి హాని కలగదు, రోగుల మీద మీ హస్తం ఉంచే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. నిజంగా యేసుప్రభు వాక్యాన్ని హృదయంలో దాచుకొని విధేయించే వాళ్ళు ఈ 5 అద్భుత శక్తులు కలిగి ఉంటారండి. అన్నిట్లో చివరిది, మీరు రోగుల మీద హస్తాలు ఉంచితే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అది మీరు చూడండి. మీరు వాక్యం విధేయించినప్పుడు మీరు రోగుల కొరకు ప్రార్థిస్తే వాళ్ళకి స్వస్థత అవుతుంది అన్నమాట. అప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారండి. వాళ్ళు బోధిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ లోపల ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వాళ్ళ బోధ యథార్థము అని అద్భుతముల ద్వారా నిరూపిస్తున్నారంట. అందుకే పేతురు మొదటి ప్రసంగం 3000 మంది, రెండో ప్రసంగం కుంటివాడిని స్వస్థపరిచిన తర్వాత అన్నమాట. ఆయన పేతురు నడుస్తుంటే ఆయన నీడ కూడా స్వస్థతనిస్తుంది. ఎందుకంటే ఆయన నీడ కాదు, అది ఆయనలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల నీడపడి ఆ రోగులందరికీ స్వస్థత. చనిపోయిన తబిత లెమ్ము అంటే లేస్తుందంటే ఆయన కాదు, ఆయనలో ఉన్న క్రీస్తు జీవం వెళ్ళిందనమాట. సో ఇది ఈ ఆజ్ఞ మనందరం పాటించాలని. 4 ఆజ్ఞలు చెప్పాను కదా. 2 ప్రధాన ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించడం, మన పొరుగు వాళ్ళని ప్రేమించడం. 3వది యేసు ప్రభు ఎలా మనల్ని ప్రేమించాడో మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ప్రేమించాలన్నమాట. అప్పుడు మీరు నా శిష్యులను లోకం తెలుసుకుంటుంది. అంటే యేసుక్రీస్తుకి చెందిన వాళ్ళకి ఒకటే ఒక గుర్తు ఏంటంటే ప్రేమ కలిగి జీవించడం. ఇంకా పునరుత్థానమై పరలోకానికి వెళుతూ ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి దీన్ని గ్రేట్ కమిషన్ అంటారండి. ఇది మన అందరికీ కూడా సువార్త బోధించాలి. మన జీవితమే సువార్తలాగా ఉండాలి. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. పునరుత్థాన క్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ ఆఫ్ రిజన్ క్రైస్ట్. మత్తయి సువార్త నుండి అండి. ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. మార్కు సువార్తలో, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. సువార్తను బోధింపకున్నచో నాకు శ్రమ అంటాడండి పౌలు. ఇది ఈ గొప్ప ఆజ్ఞ మనం పాటించాలండి. యేసు ప్రభువుని గురించిన సువార్త ఏంటి అంటే, దేవుడు మనిషిగా పుట్టి పరలోక తండ్రి పిల్లలు ఎలా జీవించాలి, నీతి మార్గాన్ని బోధించాడు. అది మనం బోధించాలి, మనం పాటించాలి. మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి ఆయన మనకి పరిశుద్ధాత్మనిచ్చి ఆయన మన కొరకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా పరలోకంలో ఉంటామన్నమాట. లేదు అనంటే నరకానికి అన్నమాట. ఎంత గొప్ప శుభవార్త! దేవుడు మన స్థానంలో మన కొరకు సిలువలో మరణించాడు. ఈ శుభవార్తని మనం ప్రపంచమంతా చెప్పాలి అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ సిలువ మరణం ద్వారా మాకు పాప క్షమాపణని దయచేశారు. మా పాపాలని క్షమించి మాకు నీతి వస్త్రాన్ని ఇచ్చారు. పరలోకానికి రావడానికి వివాహ వస్త్రాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ లోకంలో మేము నీతి మార్గంలో నీకు సాక్షులుగా జీవించడానికి, మాకు బోధించిందంతా కూడా పాటించడానికి పరిశుద్ధాత్మనిచ్చారు. పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో నివసిస్తూ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పింది, తండ్రి దేవుడు చెప్పింది పాటించడానికి మాకు కృపని, శక్తిని ఇస్తున్నారు. మీకు వందనాలు. మా చేయి పట్టుకొని నీతి మార్గంలో నడిపిస్తున్నారు. యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి
మాకు మీ బలాన్ని ఇస్తున్నారు పరిశుద్ధాత్మదేవా. మీకు వందనాలు ప్రభా. అందరికీ కూడా నాయన పరిశుద్ధాత్మదేవా అందరి మనోనేత్రాలు తెరిచి బైబిల్ చదువుకొని యేసు ప్రభు ఏం చెప్పారు, తండ్రి దేవుడు ఏం చెప్పారు, దాన్ని పాటించడానికి సహాయం చేయండి. ప్రపంచమంతటా సువార్తని బోధించడానికి 12 మంది అపోస్తులు ప్రపంచాన్ని సువార్తతో నింపారు. శౌరి వారు 10 లక్షల ఆత్మల్ని సంపాదించారు. ఆ కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు సువార్తని ప్రకటించే కృపని దేవుడు మీకు దయచేదురుగాక. ప్రకటించడం అంటే ఇలానే కాదండి, మీరు యేసు ప్రభుకి సాక్షులుగా జీవిస్తే మీరే 5వ సువార్త. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.